నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ఆర్యవేశ నాయకులు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి. రాష్ట్ర ప్రభుత్వం తరపున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. కుల మతాలకు అతీతం రంజాన్ పండుగ. ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తూ అక్రమంగా తొలగింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని ఈగల్ హంటర్ ఏజెన్సీ చేస్తున్న బెదిరింపులు అరికట్టాలని సిఐటియు డిమాండ్. నంద్యాలలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు. ప్రశాంతంగా విజయవంతంగా సాగిన పరీక్షలు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో అవార్డు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా ప్రారంభించిన జనరల్ మేనేజర్ కార్తీక్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి. నంద్యాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవేశ సంఘం నాయకులు. బనగానపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించిన వ్యాపార సంఘాలు, ఆర్యవేశ ప్రముఖులు. దేశంలో ఇంధన కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కలెక్టర్ కార్యాలయ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎస్టీపీఐ నాయకులు. నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన నంద్యాల జిల్లా నవనంది ఆలయం వద్ద రాష్ట్రీయ ధర్మరక్ష దళ్. నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి. టీజీఆర్ఎస్ ద్వారా 240 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇరవైదవ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవ్నగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రేరణగా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా సమాజంలో సమానత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన విషయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహార దీక్ష ప్రతీకగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు, త్యాగ స్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒకటి మా నాన్న చేయమన్నా ఇక్కడ బీపీఎస్ చెప్తాను.
రాములు గారి 105వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఆయనకు పొట్టి శ్రీరాములు గారి సిద్ధాంతాలను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను సాధించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. ఈ 125వ జయంతి సందర్భంగా విజయవాడలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించబడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్యుల చేత, ప్రపంచంలోని ఆర్యవైశ్యుల చేత అందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయము. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్రమంతా కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మనమంతా వచ్చి పూలమాలని అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగనిరతి మనందరికీ తెలుసు. వారు మహాత్మా గాంధీ యొక్క అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు. కుల మత వర్గ విభేదాలు లేవు, మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి ఆ స్ఫూర్తిని కూడా నలుమూలలా వ్యాపించే విధంగా వారు కృషి చేశారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈరోజు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగనిరతి. అందుకే ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అది ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాం. అలాగే అనేక కార్యక్రమాలని ఈరోజు మన జిల్లా అంతటా కూడా వారి స్ఫూర్తి భావితరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరపున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎప్పటి నుండో మత సామరస్యం వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలు తమ తమ పండుగలను పరస్పర సహకారంతో సోదరభావంతో కలిసి జరుపుకోవడం నంద్యాల జిల్లా ప్రత్యేకత అని ఆమె తెలిపారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసంలో పాటించే ఉపవాస దీక్షలు, ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ మరియు సేవాభావం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆమె కొనియాడారు. ఈ పవిత్ర మాసం మనుషుల్లో పరస్పర ప్రేమ, దయ, దాతృత్వ భావాలను పెంపొందించే సమయం అని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మత సామరస్యం, సోదరభావం మరింత బలపడేలా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు మరియు ఇతర అతిథులకు కలెక్టర్ రాజకుమారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో ఐక్యంగా కలిసి ముందుకు సాగితేనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ఆకాంక్షించారు. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين. ఈ సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఏ కార్యక్రమం అన్నా మనం ఇక్కడే మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. అది హిందూ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు, క్రిస్టియన్స్ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు, ముస్లిమ్స్ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు. ఈ ఐకమత్యం కలిసి
ربنا عذاب الليل اللهم اهدنا الى النار برحمتك يا مجيد يا مجيد يا حي يا قيوم की खिदमतों को कबूल फरमा, इनके आने को कबूल फरमा। अल्लाह रमजान की बरकतें रहमतें आफतें हमारे लिए अता फरमा। अल्लाह इनके खानदान को जो है सबर की तौफीक से माला माल फरमा। अल्लाह हमारे फारूक साहब की उम्र में बरकत अता फरमा, इनकी खिदमतों को कबूल फरमा। సర్వజన ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డు ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ముగ్గురిని ఈగల్ సంస్థ సెక్యూరిటీ గార్డులుగా నియమించారని మనస్తాపానికి గురై ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన సెక్యూరిటీ గార్డులు. ఆత్మహత్య యత్నంకు ముందు సెక్యూరిటీ గార్డులు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న చెన్నయ్య, నాగన్న, ఆదయ్యలను ఈగల్ సంస్థ ముగ్గురిని సెక్యూరిటీ గార్డులుగా నియమించి పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని అన్యాయంగా వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలని జీతంతో ఇతర జిల్లాలో కుటుంబంతో జీవనం కొనసాగించడం తీవ్ర ఇబ్బంది అని, తమను ఇదే ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా కొనసాగించాలని సెల్ఫీ వీడియోలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఫరూక్, నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. మీకై మీరు చెప్పినట్టు ఆ రోజు తీసుకోలే, మీరు ఆ రోజు డబ్బులు ఖచ్చితంగా మీరు తీసుకోలేదు వాళ్ళను. మరి ఈ రోజు ఎట్లా తీసేస్తారు వాళ్ళు? మీరు ఎవరు లేకుండా అంటే ఎవరు లంచాలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని తీసుకొని పెట్టుకొని లేని వాళ్ళని తీసేస్తారా మీరు? అట్లా అప్పుడే తీసుకొచ్చిన 10 రోజులు ఆ రోజు పెట్టుకోవాల్సింది. ఇడు పక్కలేడో తెలుసు కదా, వాడు 30 నెలలు కట్టాడో తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు పని ఇన్వాల్వ్ చేసుకున్నారు? అంటే డబ్బుల కోసమా? ఈ రోజు మా ఇంట్లో లేవానే ఆ లంచం ఉన్నా ఏమైనా మూపియొచ్చానే. ఇప్పుడు మంది దాయి సచ్చిపెట్టి ఎవరు మాకు బాధ్యులు? మా సంసారానికి ఎవరు బాధ్యులు? వాడికి జీతమా లేని వాడు చేసే తప్ప మా పిల్లడు తప్పు చేసినాడో చచ్చిపోయాడు అనకానికి మేము దానికి రుజువు ఏం చేసినాడో మా పిల్లడు చేసే తప్పులు మాకు చెప్పేయాలా. మా పిల్లల్ని ఎందుకు డ్యూటీలో నుంచి తీసేసినారో మాకు కారణాలు కావాలా. దీనికి ముద్ద ఎవరో దిగి రావాలా. దిగి రాకుండా కుటుంబమంతా కూడా కింద మధ్య దాకా వాళ్ళ మీద కేసు పెడతాం. నిన్నే మొత్తానికైతే దిగి రావాలా. ఈ నుంచి చెప్తాను, కూలి కాసులు చేసి గౌడ పనులు చేసి కడ్డం లెక్కలు పడిగిన లెక్క పాపు నేను తీసుకోలేను. 34,000 కట్టాలంటే రాత్రి వీళ్ళ కాలు వాళ్ళ కాలు పట్టుకొని ఒళ్ళు పట్టుకొని కష్టం చేసిన లెక్క పోసింది కాలు కొన్నాం. నువ్వే జాలికి ఇయ్యరా? నువ్వు జాలికి ఇచ్చింటే ఆ రోజు ఇచ్చిన ఈ రోజు వీకి తగ్గినా నీకు. ఆ రోజు నువ్వు జాలికి మాకు ఇచ్చింటే ఈ రోజు ఏమో తీసేసాను. ఆ రోజు నచ్చి పెట్టుకున్నాడు, ఈ రోజు తీసేసాను. కష్టం చేసి పిల్లలు 50,000 కట్టాలమ్మంటే కష్టం చేసి కట్టాం. లంచాలు తెంగి ఆ రోజు వస్తుంది. ఇప్పుడు 50 కట్టినాడు కాక లచ్చ పెట్టాడు వచ్చాడు ఊరుకోము. దానికి సరే తీసుకుంటాము. ఎంత దూరమైనా పోతాం. మట్ట సంఘం మరి కదా మా పిల్లల్ని ఎందుకు తీసేసారో మాకు రుజువు తేరా. ఎవరికి తిన్నారు సార్? చేసుకునేటోళ్ళు నేను చేసుకుంటే లచ్చ కడతానంటే లచ్చ కలిసి 40,000కు 20,000కు 30,000కు 50,000కు కాళ్ళు వేలు పట్టుకొని ఆ రోజు లంచాలు తీసుకొని ఎక్కించుకున్నారు. నేను నా లచ్చ లేదు, నీ కాడ లచ్చ, నేను ఈ రోజు లచ్చ కడతాను. ఎక్కించుకుంటావా? లచ్చ కట్టిన నువ్వు తీసుకుంటావా? లచ్చలు నేను మమ్మల్ని తీసుకుని బీదాలను ఈ 34,000 తిప్పలని పిల్లలు చేసుకుంటాకే వాళ్ళు కష్టం గుల్లా చేసుకున్నాం. ఏ పాపనాడికి తీసుకెళ్ళండి తిరుపతికి వేసుకుని ఇప్పుడు తిరుపతి బయటకోరు అన్నికి సరే లేదు. నువ్వు డబ్బుకే పాల్పడలేదు అనుకో, వాడు చేసిన తప్పు చెప్పు. ఇక నీ పిల్లడి తప్పు చేశాడమ్మా, ఇది మాకు క్షమించాలని చెప్పు. అడుగుతాం తప్పు తీసి చూపి ఇక నీ పిల్లడి నిన్నాడో లాంటిది ఈమెను మోసం చేశాడో వాడిని తల్లినాడో ఈ నెగ్గినాడో అని తప్పు చూపి. నువ్వు ఏం చేసుకోకుండా మీ ఇష్టచారాలుగా లచ్చిస్తాడు 2 లక్షలు ఇస్తాను అందరినీ తీసుకొని లేక పెట్టుకొని కుదర పడలేదని బయటకు తోపుతారా? దానికి ఏమైనా పోతా ఉండేది, ఉండేది పక్కనైనా ఉండేది. బీదలకు లేరా? బీదలు బతకబడ్డా? 2014 నుంచి పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఈగల్ హంటర్స్ ఏజెన్సీ 52 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని జీతాలు పెంచాలని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు కలవడం జరిగింది CI2 ఆధ్వర్యంలో. అయితే ఆయన స్పందించి సెక్యూరిటీ గార్డుకు 18,600, సూపర్వైజర్కు 21,000 ఇవ్వాలని చెప్పేసి జీవోను విడుదల చేయడం జరిగింది. మా పైనే నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇస్తారా అనేటువంటి రీతిలో అప్పటి నుంచి ఈగల్ హంటర్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అందరూ కచ్చగట్టి వీళ్ళను ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా
వీళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరిని కడపకు, ఒకరిని తిరుపతికి, ఇట్లా రకరకాలుగా వేధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చర్చల పేరుతో తిరుపతికి రమ్మని చెప్పేసి మా పైన ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చినారో DCL గారికి మీరు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి వెంటనే రిటర్న్ తీసుకుంటే మిమ్మల్ని మళ్ళీ విధుల్లో కొనసాగిస్తాము, లేకపోతే మిమ్మల్ని శాశ్వతంగా కొనసాగించబోమని చెప్పేసి హెచ్చరిక చేసినారు. వెంటనే వీళ్ళు భయపడి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ను, DCL గారి దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్ను వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఏ విధంగానూ మాట్లాడలేదు, వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు. ఏమైపోయినా మాకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైనటువంటి రీతిలో వీళ్ళ కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు 4 నెలలుగా ఇంటిని పోషించుకోవడం చాలా కష్టసాధ్యంగా అయింది. ఈ తరుణంలో వాళ్ళు చావే శరణ్యం అనేటువంటి రీతిలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడము జరిగింది. వీటన్నిటికీ ఈగల్ హంటర్స్ ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళే బాధ్యులుగా వ్యవహరించాలి. ఇప్పటికే గతంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, DCL గారి దృష్టికి, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లినా ఏం లాభం లేదు. ఎందుకంటే ఈగల్ హంటర్స్ వాళ్ళు మేము ఎవరినైనా మేనేజ్ చేయగలం, ఎవరికి మేము తల వంచం. అవసరమైతే మేము ఎవరిని ఎక్కడ ఎంత డబ్బులు ఇవ్వాలో వాళ్ళని కొనుక్కొనైనా కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మిమ్మల్ని తీసుకునేది లేదు, మీరు మా పైన కంప్లైంట్ చేస్తారనేటువంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ఈరోజు వాళ్ళు వివరించడము, అధికారులు కూడా ఏమాత్రం నోరు మెదకపోవడం వలన వీళ్ళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికైనా కానీ వీళ్ళ ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈగల్ హంటర్స్ను సంబంధించి ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలి. వీళ్ళకి ఏదైతే నారా లోకేష్ గారు హామీ ఇచ్చినారో, జీవోను విడుదల చేసినారో ఆ జీవో ప్రకారం వీళ్ళకు ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలి. వీళ్ళను ఏదైతే విధుల్లో సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారో అదే పోస్టుల్లో కొనసాగించాలని చెప్పేసి CITUగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కార్మికులందరినీ సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి CITUగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. DMA గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన సందర్భంగా మేము MOUలో 18,600 రూపాయలు మెన్షన్ చేసినాము. ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి MOUలో ఇచ్చింది. అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అట్లాగే మాకు MOU ప్రకారం 18,600 ఇవ్వమని మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మరి ఆ రోజు మునిపాల కుమార్ గారు మీకు 12,999 రూపాయలు ఇస్తాము అని చెప్పి మరి ఒప్పందం కుదుర్చుకొని పోయినాడు. పోయిన సందర్భంగా మమ్మల్ని MOU ప్రకారం వేతనం అడుగుతావు అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కు అప్పుడున్నటువంటి SO మరి KJ రెడ్డి గారు వీళ్ళపైన వేధింపులకు పాల్పడుతూ బెదిరిస్తూ మరి మమ్మల్ని MOU ప్రకారం వేతనం అడుగుతారు అని చెప్పేసి సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి ఒకరిని. నంద్యాల జిల్లాలో 25,000 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 25,035 మంది హాజరు కానున్నారు. 15,942 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉండగా బాలికలు 8,502, బాలురు 7,440 మంది ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలకు చెందిన వారు 9,093 మంది ఉండగా వీరిలో 3,494 మంది బాలికలు, 5,599 మంది బాలురు ఉన్నారు. 130 పరీక్ష కేంద్రాలు ఉండగా 1,300 మంది ఇన్విజిలేటర్లు, 264 మంది సిబ్బంది, 190 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది అధికారులు, 38 మంది సిట్టింగ్ స్క్వాడ్, 6 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు నోసం, రుద్రవరం, చాపి, రేవుల, చాబోలు, వెలుగోడు, అంకిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, నందికొట్కూరులోని బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల, చాగలమర్రిలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు ASP మంద జావలి ఆల్ఫోన్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. లేడీ టీచర్స్ ఉన్నారు అయ్యా, మీ నిజరా పడమ్మా, స్పీడ్ బదండి అమ్మా, స్పీడ్ బదండి. అమ్మాయిలు
ఏం లేదని చెప్పు నేను మా పేరు స్టాఫ్ లేదని చెప్పు నేను చెప్తాను. నమస్తే అండి. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. 16 నుంచి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో 130 సెంటర్లలో 25,035 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాము. పిల్లలకి డెస్క్లు కానీ, ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, అట్లాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ అన్ని కూడా మేము అరేంజ్ చేశాము. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసాము. ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా సమీక్షిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే వాటిని కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన పరీక్షలు చాలా సజావుగా సక్రమంగా జరగడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 60 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ ను చాలా పకడ్బందీగా నిర్వహించి మన జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్ రోడ్ లో ఉన్న జేకే కళ్యాణ మండపంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మేళా 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను డిఆర్డీఏ పిడి శ్రీనాథ్ రెడ్డి, నాబార్డ్ జిల్లా అధికారి కార్తిక్ మరియు నాబార్డ్ సీఈఓ నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. మార్చి 16 నుండి 18 వరకు సోమవారం నుండి బుధవారం వరకు వేదిక జేకే కళ్యాణ మండపం, సలీం నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆర్ఎస్ రోడ్డు, నంద్యాల. ప్రదర్శన వస్తువులు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన విభిన్న ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నాబార్డ్ ఇటువంటి వేదికలను కల్పిస్తుందని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ మేళాను సందర్శించి హస్తకళాదారులను మరియు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని వారు కోరారు. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తోంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్. నేను నబార్డ్ జిల్లా అధికారిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనము మన జిల్లా బైఫర్కేట్ అయిన తర్వాత నబార్డ్ ద్వారా మొట్టమొదటి స్వయం సహాయక సంఘాల మేళా ఒకటి ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 23 స్టాల్స్ వరకు పెట్టడం జరిగింది. వేరు జిల్లాల నుంచి రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి అక్కడ ఫేమస్గా ఉండే ప్రోడక్ట్స్, అలానే మన జిల్లాలో ఉండేటువంటి ట్రైన్ అయినటువంటి ఎస్హెచ్జి ఉమెన్ మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి
ఇక్కడ ఒక మేళా లాగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే 16 నుంచి 18 వరకు ఈ నెల ఈ మేళా అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 రోజుల పాటు వాళ్ళకి మార్కెటింగ్ దానికి సంబంధించిన వాటితో పాటుగా వాళ్ళ స్టే అరేంజ్మెంట్స్ కోసం కూడా ఇక్కడ చేయటం జరిగింది. సో టోటల్ శాంక్షన్డ్ బై నబార్డ్ ఇది. సో దానికి మనం ముఖ్య అతిథులుగా మనం సార్ని, డీజీఎం గారిని, అలానే పీటీ గారిని, అందరూ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాము. కాకపోతే మీటింగ్ వేరే ఉండటం వలన వాళ్ళు చిన్నగా వస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి, పబ్లిక్ని కూడా అలౌ చేయాలి కాబట్టి ముందుగా మనం అయితే ఓపెనింగ్ అనేది ఇప్పుడు చేసుకోవటం జరిగింది. సో టోటల్గా 23 స్టాల్స్ వరకు వేసుకున్నాము. రకరకాల జిల్లాల నుంచి రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి ఫేమస్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ఇక్కడ అవసరమైనటువంటివి అనేది ఇక్కడ తీసుకొని వచ్చాము. మేజర్గా దీన్ని పెట్టడానికి కారణం ఏమిటి అంటే క్రాస్ లెర్నింగ్ ఉండాలి. ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్ ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా ఎగ్జిబిట్ చేసుకోవాలనేది ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ ప్రోడక్ట్స్ వేరే జిల్లాలకు వెళ్ళాలన్నా, వేరే జిల్లా ప్రోడక్ట్స్ ఇక్కడికి రావాలన్నా కూడా పరస్పర సంబంధాలు ఏర్పడాలి. కాబట్టి దానికి ఇది తొలి మెట్టుగా మనం భావించి ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారము. నా పేరు శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA. మరి ఈరోజు నాబార్డ్ సౌజన్యంతో మనం ఈరోజు SHG మేళా అనేది మన నంద్యాల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మన SHG మహిళలు తయారు చేస్తున్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి, మరి ఇవన్నీ కూడా పొదుపు మహిళలు వాళ్ళకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి, మరి వాళ్ళు తయారు చేస్తున్న ఐటమ్స్ కూడా మిగతా జిల్లాలకు కానీ మిగతా మండలాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మేళాలో కూడా మన DRDA తరఫున కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. మరి ఇతర జిల్లాల నుంచి కూడా SHG మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మన మార్కాపురం నుంచి కానీ, తర్వాత మన పల్నాడు నుంచి కానీ, ఒంటిమిట్ట నుంచి కానీ, పొద్దుటూరు నుంచి కానీ, ఇవన్నీ రకరకాల. నంద్యాల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బింగమల్ల శ్యాము, కౌన్సిలర్ శ్యామ్ సుందర్, కాల్వ శేఖర్ తదితరులు కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు అపారమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి 125వ ఏళ్ళ సందర్భంగా మనం ఇక్కడ అందరం కలవడం జరిగింది. జిల్లా సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. కలెక్టర్ గారు కూడా కలిశారు ఇక్కడ. దీంట్లో భాగంగానే మనము ఫస్ట్ నుంచి కూడా మనను ఆంధ్ర వాళ్ళు లేకున్నప్పుడు తమిళులుగా పిలవడం జరుగుతున్నది. అది లేకుండా మనకు పొట్టి శ్రీరాములు గారు త్యాగబలంతో ఇక్కడ తెలుగుదే మనకు ఆంధ్రప్రదేశ్ రావడము, దానికి మనమందరము కూడా తెలుగులో మాట్లాడడానికి అవకాశము జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడము ఎంతో శుభసూచకము. ఒక రాజకీయ నాయకుడు ఒక నాయకుడిని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం చేసినాడంటే మా ఆర్యవైశ్యుల తరఫున, జిల్లా సంఘం తరఫున మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యావత్ భారతదేశం అంతా ఆర్యవైశ్యులంతా గర్వించేదగ్గ విషయం ఏమంటే
అమరావతిలో 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసేందుకు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. 6.8 6 ఎకరాల 8 సెంట్లు ప్రభుత్వం తరఫు కేటాయించడం జరిగింది. అలాగే ఆ కాంస్య విగ్రహానికి యావత్ భారతదేశం అంతా ఆర్యవైశ్యుల సహకారంతో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఫేజ్ 1గా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఫేజ్ 2గా చుట్టూ కింద మ్యూజియము, ఆయన జ్ఞాపకాలు అవి జరుగుతాయి. ఫేజ్ 3 అంతా కంప్లీట్ గార్డెన్ గేటింగ్ చేసేసి ప్రజలకు అందుబాటులో పెట్టే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలు సహకారం చాలామంది చేశారు. టీజీ వెంకటేష్ గారు కానీ, టీజీ భరత్ గారు కానీ, వ్యాపార సంస్థలు కానీ పలు రకాలుగా అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కాబడుతుందని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మరియు మంత్రివర్గం గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ ఆయన 58 రోజులు అకుంఠితంగా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఆ రోజే చాటిన వ్యక్తి. ఆ తర్వాత నందమూరి ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో 58 రోజులు దీక్ష చేసిన దానికి గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. నిజంగా అది అభినందనీయం. ఇన్ని సంవత్సరాలైనా ఎవరు కూడా గుర్తించకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆయన త్యాగాన్ని గుర్తించి 6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అలాగే విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించి అభినందనలు తెలిపిన బనగానపల్లె పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు, ఆర్యవైశ్య ప్రముఖులు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగ ఫలితమే ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర కబంధ హస్తాల నుండి ఆంధ్ర రాష్ట్రంకు విముక్తి కల్పించింది. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో తెలుగువారిని ఏకం చేయడం కోసం ప్రాణాలు వదిలారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరజీవి త్యాగానికి గుర్తుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరిట 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని, కేవలం 7 నెలల్లో 6 ఎకరాల్లో 25 కోట్లతో 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం అమరజీవికి అందిస్తున్న ఘన నివాళి. పాటు పెన్నులు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్. తదుపరి సార్ రెడీ సార్. పుష్ప ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బనగానపల్లె పట్టణంలో 125వ జయంతి జరుపుతున్నటువంటి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమానికి చేసేటువంటి ఆర్యవైశ్య సోదరులకు, గ్రామంలో నుంచి వచ్చేటువంటి పట్టణ ప్రముఖులకు, అదేవిధంగా సౌండ్ మిత్రులు పట్టణ ప్రముఖులకు, పత్రికా విలేకరులకు ప్రతి నమస్కారం తెలియజేస్తుంటామని భక్తులందరూ కూడా చెప్పారు. ఇప్పటికే ఆయన జన్మదినం ఏంటి, ఏ విధంగా రాష్ట్రం వచ్చింది, ఏ విధంగా మనకు ఆయన చేసిన త్యాగాలు అంటే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. 58 రోజుల పాటు ఏ స్వార్థము లేకుండా తనకు ఏదైనా కానీ కూడా మద్రాసు రాష్ట్రంలో కబంధ హస్తాల నుంచి ఈ తెలుగు వారికి విడిపించాలి, సపరేట్ తెలుగు రాష్ట్రం కావాలి అని ఆ రోజు 58 రోజు దీక్ష చేసి అమరజీవి అయినాడు. కాబట్టి ఆయనను ఈ రోజుకి కూడా 125 సంవత్సరాల తర్వాత మనం అందరము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అంటే నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద గ్యాస్ మరియు ఇంధన ధరల పెరుగుదలపై ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీపీఐ నంద్యాల అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ అధ్యక్షతన వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు నంద్యాల కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ నాయకులు
గ్రామ పంచాయతీ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వెనక్కి తీసుకోకపోతే దేశ భయంకర కార్యక్రమాలు భారతదేశంలో వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రజలకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. దేశానికి పాత మిత్రువు ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ కు ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపే నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగున పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడుతానంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మనకు శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఈ భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో, రేపు పెట్రోల్ కూడా ఈ విధంగా కావచ్చు, డీజిల్ దొరక ప్రజలు రోడ్ల మీద నిలబడచ్చు. దానికి కూడా కారణం ఎవరు? కేవలం 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 భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి కారణం. మన ప్రధాని మోడీ గారు అంటున్నారు, ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము మన్ కీ బాత్ లో, గ్యాస్ లేకుంటే ఆ రోజుల్లో మేము గటర్ నుండి గ్యాస్ తీసా ఉంటారు. గటర్ అంటే కాలువ నుండి. దయచేసి మోడీ గారు మరియు మీ అభిమానులు దయచేసి రండి, మాకు కూడా చూపించండి కాలువ నుంచి గ్యాస్ ఎలా తీయాలో. మేము కూడా గ్యాస్ కాకుండా కాలువ నుంచి గ్యాస్ తీసి మా వంటలు వండుకుంటామని ప్రజలు మిమ్మల్ని అవులే చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదా ఒక ప్రధాని, చదువుకున్న ప్రధానికి చదువుకోని ప్రధానికి తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు చదువుకున్న ప్రధాని మాట్లాడే మాటలు ఇలాగుంటాయా? ఇదే మోదీ గారు 56 ఇంచుల ఛాతీ నాది అన్నారు. ఎక్కడ 56 ఇంచుల ఛాతీ అవసరం లేదు భారతదేశానికి. చక్కగా నిలబడే వెన్నెముక కావాలి. ఇంచులు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ వెన్నెముక చక్కగా ఉంటే, స్టడీగా ఉంటే మనం గట్టిగా నిలబడి మాట్లాడదాం. కానీ ఈ రోజు ఈ వెన్నెముక సరిగ్గా లేని ప్రధాని మోడీ గారు ట్రంప్ ముందర వంగిపోయినారు. ట్రంప్ కు సలాం కొడుతున్నారు. మీ యొక్క తాత ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు సలాం కొడితే ఈ రోజు మీరు ట్రంప్ కు సలాం కొట్టి భారతదేశ పరువు తీస్తున్నారు. అసలు ట్రంప్ ఎవరు? ఆయిల్ మాకు అక్కడి నుంచి రష్యా నుంచి కొనండి, చైనా నుంచి కొనండి, మా కారణం కొనండి చెప్పడానికి ఆయన ఎవరు? నంద్యాల జిల్లా నవనంది ఆలయం వద్ద రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలులో ఉన్న గోవధ నిషేధ చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8లను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రమంగా గోవధ నిర్వహిస్తున్న వారిపై, గోవధశాలల నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, నంద్యాల పట్టణ జనరల్ సెక్రటరీ ఆకాష్, పట్టణ ఇన్ఛార్జ్ రంగస్వామి రెడ్డి, కమిటీ సభ్యులు అరుణ్, వెంకట్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకుపోయినా కానీ ఎటువంటి చర్యలు లేవని చెప్పేసి ఈ రోజు మనము జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్రీయ ధర్మరక్ష దళ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి ఏవైతే అనఫిషియల్గా నడుస్తున్నటువంటి గోవధశాలలు ఉన్నాయో వాటి నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని గోవధశాలలను సీజ్ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి, గో మాతాకి. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాటిని నిర్ణీత సమయంలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పరిష్కరించాల్సిన 2797
దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే రీఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్డులో ఉందంటే లెక్కల ప్రకారం తక్కువ ఉంది కదా నీ దగ్గర. మరి ఇప్పుడు అక్కడెక్కడ ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. ఆత్మనిర్భర గ్రామాల దిశగా మహిళా శక్తికి మరొక గొప్ప వేదిక. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల మేళా 2026 మార్చి 16 నుండి 18 వరకు జేకే ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. ఇక్కడ మీరు చూడబోతున్నారు గ్రామీణ మహిళల ప్రతిభతో తయారైన అందమైన హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఉత్పత్తులు మరియు మరెన్నో ప్రత్యేక వస్తువులు. గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసానికి మీ మద్దతు ఇవ్వండి. వారి ప్రతిభను ప్రోత్సహించండి. మిస్ అవ్వకండి. స్వయం సహాయక సంఘాల మేళా 2026 నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మేళా జేకే ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.